ఈ లెవెల్ దగ్గర మనకు వచ్చేసి ఒక బయింగ్ ప్లాన్ చేయొచ్చు బ్రదర్. ఒక గివ్ మీ సెకండ్. ఇది స్టాప్ లాస్ ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా, సో యాక్చువల్లీ ఇది రెడ్యూస్ చేయొచ్చు స్టాప్ లాస్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ట్రేడ్, ఇది చూద్దాం. అది ఎంట్రీ పాయింట్ ఎలా డిసైడ్ చేశారు బ్రదర్ ఇక్కడ? ఎంట్రీ పాయింట్ ఎలా అంటే బ్రదర్, ఇక్కడ చూడండి క్లియర్ గా. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లో చూస్తే మనకి ఏంటంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, అంటే ఇలా 3 టైమ్స్ వీక్ ఫామ్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఇంకో విధంగా ఏంటంటే 30 మినిట్స్ క్యాండిల్ చూపిస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు రిజెక్షన్స్. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే పుల్ బ్యాక్. ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్, ఇది ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ తో చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ వచ్చేసి 15 మినిట్స్ లో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి 30 మినిట్స్ లో ఒక విక్ లెక్క కనిపించింది, అండ్ 15 మినిట్స్ లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ వరకు క్లోజ్ ఇచ్చింది. సో ఇక్కడ ఏమైతుందంటే ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినప్పుడు చిన్న ఫాల్ వస్తుంది. ఆ ఫాల్ మనకి ఎంట్రీ. అది ఏంటంటే మన స్టాప్ లాస్ రెడ్యూస్ చేయడానికి యాక్చువల్లీ. అదే స్టాప్ లాస్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం లాట్ సైజ్ తగ్గించుకోవాలి. సింపుల్ గా లాట్ సైజ్ తగ్గించుకుంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ఓకే, అది ట్రేడ్ మనకి సాటిస్ఫైడ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఇలా తీసుకొని చూడాలి ఈ క్యాండిల్ ఎంత పెద్దగా ఉంది ఇలా. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ క్యాండిల్ వరకు ఫాల్ అయింది. సో ఈ ఫాలింగ్ అనేది ఇక్కడే ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ ఆటోమేటిక్ మనకి గ్రీన్ లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రిజెక్షన్ ఉంది చూడండి. ఈ బాడీ కన్నా వికే పెద్దగా వస్తుంది, ఇక్కడ బాడీ కన్నా మళ్ళీ వికే పెద్దగా ఫామ్ అవుతుంది. అంటే ఏదో ఒక క్యాండిల్ స్ట్రాంగ్ గా బయింగ్ సైడ్ వెళ్ళిపోతుంది బ్రదర్, ఇది గ్యారంటీ. ఎందుకంటున్నా అంటే జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్. సో ఇట్ హ్యాస్ హయ్యర్ పాసిబిలిటీ యాక్చువల్లీ. ట్రేడ్స్ ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది, బట్ దానికన్నా ముందు ఏంటంటే కొంచెం డిస్కంఫర్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కావాల్సిన లిక్విడిటీ కోసం. అండ్ అప్పుడు మీకు డౌట్ రైజ్ అవుతుంటుంది. ఆ డౌట్ వచ్చేసి మండే రోజు నా ముందు పెడితే ఇంకా క్లియర్ చేస్తాను. సో అప్పటి వరకు మనం ఏంటంటే రిస్క్ కంట్రోల్ లోనే పెట్టుకోవాల్సి అనేది నేను చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, స్మాల్ ఫాల్ బిగ్ పుల్ బ్యాక్ వచ్చింది. యా